అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన వీడియో ఇది. ఇప్పటిదాకా మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వీటిని షేర్ చేయండి అని ఎప్పుడు ఎవరిని అడగలేదు, కానీ ఈ వీడియో మాత్రం సేవకులకు, సంఘ విశ్వాసులకు అందరికీ షేర్ చేయాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఎందుకంటే కొన్ని పరిస్థితుల మధ్యన మేము వెళ్ళాల్సి వస్తూ ఉంది. గత నెల బహ్రెయిన్ దేశంలో ఆ యుద్ధ వాతావరణంలో మేము ఉండిపోయాం. అక్కడి నుంచి దేవుని కృప ద్వారా, మీరు అందరూ చేసిన ప్రార్థన ద్వారా దేవుడు మమ్మల్ని క్షేమంగా ఇండియాకి తీసుకొచ్చారు. కొన్ని అనుకోని కారణాల వల్ల నా ఫోను రీసెట్ అయిపోయింది. మొత్తం కాంటాక్ట్స్, అలాగే నేను ఎవరికైతే డేట్స్ ఇచ్చానో సభల నిమిత్తం అవన్నీ కూడా చెరిగిపోయాయి. అవి చెరిగిపోవడం వల్ల నా హృదయం చాలా కలవరం చేత నింపబడింది. దానికంటే ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే, కొంతమంది సేవకులు నాకు డేట్స్ కోసం కాల్ చేయడం ప్రారంభించారు. కొంతమంది విశ్వాసులు కూడా ఫోన్ చేయడం ప్రారంభించారు. కాకపోతే నేను ఏ తారీఖుని ఎవరికి ఇచ్చానో, ఏ ప్రాంతానికి ఇచ్చానో, ఏ నెలలో ఇచ్చానో అవన్నీ చెరిగిపోవడం వల్ల నేను వారికి కన్ఫామ్గా చెప్పలేక నేను జరిగిన విషయాన్ని వారితో పంచుకున్నాను. అయ్యా, నా క్యాలెండర్లో డేట్స్ అన్నీ చెరిగిపోయాయి, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన మరుక్షణమే నేను తప్పకుండా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతానని చెప్పాను. కొంతమంది అర్థం చేసుకున్నారు, కొంతమంది అర్థం చేసుకోలేకపోయారు. చాలా మాటలు అనడం ప్రారంభించారు. దేవుడు నిలబెట్టుకున్నాడు కదా, ఇప్పుడు గర్వం వచ్చేసింది, నాకు కొమ్ములు వచ్చాయి, డబ్బున్న వారి దగ్గరికి వెళ్తాను, డబ్బు లేని వారి దగ్గరికి రానని, జనాలు చూసి వస్తానని రకరకాల మాటలు వారు మాట్లాడడం ప్రారంభించారు. ఇది నా హృదయాన్ని చాలా గాయపరిచింది. ఎందుకంటే నన్ను పిలిచిన వారు ఉన్నారు. నేను చాలామంది మీటింగ్స్కి వెళ్ళాను. తప్పకుండా వారిని అడగండి, నా ఆలోచన ఇప్పుడు అలా ఉండదు. నేను ఎప్పుడు ఎంత ఇస్తారని ఇప్పటిదాకా ఎవరిని అడగలేదు. ఎప్పుడు ఏ ప్రాంతానికి రావాలి, ఈ 2 మాటలు తప్ప ఇంకేది మాట్లాడను. వారు నన్ను కనీసం ఏం తింటారా అని అడిగినా కూడా నేను ఆలోచించి ఏమొద్దయ్యా, నాకు ఫ్రూట్స్ ఉంటే చాలు, లేకపోతే నాకు చిన్నగా ఏం పెట్టినా పర్లేదయ్యా, మీరు ఏమీ కష్టపడద్దు అన్న మాట తప్ప నాకు అది తింటాను, ఇది కావాలి, అది తెప్పించనని ఎప్పుడు ఎవరిని డిమాండ్ చేయలేదు. నా హృదయం మీద నా ప్రభు చూస్తున్నాడు. ఈ మాటని హృదయంలో నుంచి ఒక దైవజనుడిగా చెప్తూ ఉన్నాను. ఎప్పుడు ఏది ఆశించలేదు. నేను ఫోన్లు ఎత్తకపోవడం వల్ల, మీకు డేట్స్ ఇవ్వకపోవడం వల్ల నాకు తెలుసు మీ హృదయం చాలా గాయపడిందని. కానీ వాస్తవానికి ఇది నా క్యాలెండర్ అంతా చెరిగిపోయింది. ఒకవేళ మీ హృదయాన్ని గాయపరిస్తే నా నిండు మనసుతో మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను, నన్ను క్షమించండి. ఎందుకంటే నేను దైవజనుడినే. నేను సభలు పెట్టుకున్నప్పుడు అవి ఎంత ఖర్చుతో కూడినవో, లేకపోతే ఎన్ని పనులుంటే నాకు తెలుసు. మీకు కూడా చాలా భారం ఉంటుంది. కాకపోతే ఇదంతా అనుకోలేని పరిస్థితుల మధ్య నేను ప్రయాణం చేయాల్సి వస్తూ ఉంది. కానీ ఎప్పుడు డబ్బుని నేను చూడలేదయ్యా, ఎప్పుడు నేను మనుషులను కూడా చూడలేదు. ఎందుకంటే మా తల్లి మాకు చిన్నప్పటి నుంచి బోధించిందంతా ఒకటే, అయ్యా మీ ప్రభు కోసం చనిపోవాలి, దేవుని కోసం మీరు హతసాక్షులు అవ్వాలి, ధైర్యంగా ప్రభు సువార్త ప్రకటించండి మా తల్లి ఎప్పుడు మాకు బోధిస్తూ ఉంటుంది. ధనము కోసం ఎప్పుడు మేము ఆలోచించము, అసలు వాటి ప్రస్తావనే మా దగ్గరికి రాదు. ఈ 11 సంవత్సరాల సువార్త పరిచర్లో ఎప్పుడు నాకు ఈ పేరు రాలేదు. కానీ ఇప్పుడు ఈ పేరు రావడం నా హృదయం చాలా కలవరపరుస్తుంది. అసలు ఈ వీడియోని ఎందుకు షేర్ చేయమంటున్నానంటే, నేను వస్తున్నాను, ఆల్రెడీ మీ సంఘాల్లో కొంతమందికి అనౌన్స్ చేసి ఉంటారు. నేను ఈ ఏప్రిల్ నెలలో వస్తున్నానని, మే నెలలో వస్తున్నానని. ఆఖరికి నేను కువైట్ దేశానికి కూడా డేట్స్ ఇచ్చాను. అవి ఎప్పుడు కూడా నాకు ఇప్పుడు గుర్తులేవు, ఎందుకంటే క్యాలెండర్ అంతా చెరిగిపోయింది. సో అలాంటి వారు ఎవరన్నా ఉన్నా దయచేసి నేను మీకు డేట్స్ ఇస్తే అది ఈ కమెంట్లో మెన్షన్ చేయొచ్చు, లేదా మీరు మాకు ఫోన్ చేసి అయ్యా పలానా తారీఖు మీరు నాకు డేట్ ఇచ్చారని మీరు మాట్లాడచ్చు. ఎందుకంటే నా పరిస్థితి అసలు బాగాలేదు. ఇప్పుడు మనసులో చాలా వేదన ఉంది. ఎందుకంటే ఈ 11 సంవత్సరాల సేవా జీవితంలో దేవుని దృష్టిలో ఒక నమ్మకమైన సేవకుడిగా పేరు సంపాదించాలన్న ఆలోచన తప్ప ఇంకే ఘనత కోసం, ఏ డబ్బు కోసం, లేకపోతే ఏ పదవుల కోసం ఎప్పుడు నా ఆలోచన లేదు. ఇప్పుడే కాదు, నా జీవిత కాలం అంతా, నా తుది శ్వాస విడిచేదాకా ప్రభు దృష్టిలో సేవకుడిగా ఉండాలన్న ఆలోచన తప్ప మరి ఆలోచన నాకు లేదండి. ఎందుకంటే కొన్ని మాటలు నా హృదయాన్ని చాలా బాధపడుతూ ఉన్నాయి. మీరు అందరూ అర్థం చేసుకోండి. నేను ఫోన్లు ఎత్తలేదంటే నాకు గర్వం వచ్చిందని కాదు, ఎందుకంటే ఎప్పుడే డేట్స్ ఇచ్చానో నాకు అసలు గుర్తే లేదు. సో దయచేసి ఈ విషయంలో కొంతమంది నాకు సహకరించాలని, కొంతమంది ఒకవేళ నేను డేట్స్ ఇస్తే వాటిని నాకు గుర్తు చేయాలని నా హృదయపూర్వకంగా మనవి చేసుకుంటూ ఉన్నాను.
కొంచెం ఎవరన్నా తొందరపడి ఏమన్నా అంటే కొంచెం దయచేసి మీరు వారికి సమాధానం చెప్పండి. అయ్యా నా క్యాలెండర్ చెరిగిపోయింది, కాంటాక్ట్స్ చెరిగిపోవడం వల్ల చాలా కష్టమైపోతుంది నాకు. సో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే దేవుని వాక్యాలు ఎప్పుడు నేను ఆలోచించే మాట అంతా ఒకటే. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ మాట చదవగలిగితే, నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఎందుకంటే పరలోక రాజ్యాన్ని సంపాదించాలన్న ఒకే ఒక ఆలోచన మాత్రమే ఉంది, కానీ ఈ లోకంలో ఏదో సంపాదించాలన్న ఆలోచన నాకు ఎంత మాత్రం లేదు. ఎందుకంటే చాలామంది ఏమన్నారంటే డబ్బున్న సేవకులు పిలిస్తేనే వస్తాడంటున్నారు. అయ్యా అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని డిసైడ్ చేసుకోవడానికి ఆ సువార్త నాది కాదు, ఆ పరిచర్య అంతా దేవునిదే. ప్రభు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళాలి, కానీ వేరే ప్రాంతాన్ని లేకపోతే వేరే మీటింగ్స్ని సెలెక్ట్ చేసుకునే అధికారం నాకు లేదు. దయచేసి కమర్షియల్గా ఉంటున్న సేవకులతో నన్ను అస్సలు పోల్చకండి. ఎందుకంటే కొంతమంది సేవకులు అక్కడికి వెళ్తారు, కొన్ని చోట్లకి రారని వారికి పేరుండొచ్చేమో, కానీ నాకు ఆ సెలక్షన్ ఆప్షన్స్ నాకు లేవు. ఎందుకంటే నేను ప్రకటిస్తున్న సువార్త అది నాది కాదు, అది దేవునిది గనక ఆయన ఎక్కడికి పంపిస్తే అక్కడికి నేను వెళ్ళాలి. అది పూరుపాక అవ్వచ్చు, లేకపోతే అడవులు అవ్వచ్చు, లేకపోతే సముద్ర తీరాలు అవ్వచ్చు, ఏ ప్రాంతమైనా నాకు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఆయన నా యజమానుడు, ఆయన ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళాలి. ఆలోచనతో ఎప్పుడు బ్రతుకుతున్నాను, కానీ కొన్ని ప్రాంతాలకి సెలెక్టెడ్ ప్రాంతాలకి నేను వెళ్ళాలన్న ఆలోచన నాకు ఎప్పుడు లేదండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ నుంచి దుబాయ్ నుంచి వేరు దేశాల నుంచి అవకాశాలు వస్తున్నా ప్రభు చిత్తం కాలేదు కాబట్టి నేను వెళ్ళలేదు. కానీ ఒకవేళ ధనం వైపు ఘనత వైపు చూస్తుంటే ఈ పాటికి చాలా ప్రాంతాలకి నేను తిరుగుదును. నేను ప్రభు దగ్గర కనిపెడతాను, ఆయన వెళ్ళమంటే వెళ్తాను. సో దయచేసి కొంతమంది అంటున్న మాటలు బట్టి నాకు ఎప్పటికీ చాలా వేదన ఉంది. దయచేసి ఒకవేళ ఈ విషయంలో నేనేమన్నా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. ఎందుకంటే సేవ భారం ఏంటో నాకు తెలుసు. ఎందుకంటే నాకు క్యాన్సర్ వచ్చిన తర్వాత మరణ పడక మీద ఉన్నప్పుడు, దేవా నన్ను బ్రతికిస్తే నీ పని కోసం వాడబడతానయ్యా, చచ్చేదాకా నీ కోసం బ్రతుకుతానని ప్రభువుకి నా జీవితాన్ని అప్పగించేశాను. ఎన్నో సమర్పణలు నా జీవితంలో చేసుకున్నాను. ఇప్పటికీ నా తల్ల దువ్వని పెట్టి 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు అయిపోయింది. నా మొక్క మీద పౌడర్ రాసి 11 సంవత్సరాలు అయిపోయింది. మా సంఘ బిడ్డలు 100 రూపాయలు చొక్కా ఇచ్చినే వేసుకుంటాను నేను. ఎందుకంటే నాకు తెలుసు నా బ్రతికేంటో, నా విలువేంటో. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే అది కేవలము దేవుని కృప మాత్రమే. నాకు తెలుసు నేను ఏ స్థితి నుంచి బయటకు వచ్చాను. నేను ఎప్పుడు గర్వాన్ని చూపించను. ఒకవేళ నాలో గర్వం ఉందని ఒకవేళ మీకు అనిపిస్తే దయచేసి నన్ను క్షమించండి. నా కోసం మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిస్థితుల నుంచి త్వరగా దేవుడు బయటికి తీసుకొచ్చి సమాధానాన్ని దేవుడు కలుగజేసేలాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ అండి. దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్.